వెల్కమ్ టు VB8 న్యూస్. తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనుల శంకర్ యాదవ్ నివాసంలో శ్రీమద్ భగవద్గీత అఖండ పారాయణం వైభవంగా జరిగింది. ఆదివారం శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక పరిషత్ గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యుల సమక్షంలో శ్రీమద్ భగవద్గీత అఖండ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమనగల్లు శ్రీరామదూత ఆశ్రమం శ్రీ నిత్య శుద్ధానంద స్వామి క్షేత్ర సంస్థాపకులు శ్రీ 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 శివానంద స్వామి హాజరయ్యారు. వారి సమక్షంలో మద భగవద్గీత పారాయణం పఠించారు. శివానంద స్వామి భగవద్గీత పర్వాలను వివరిస్తూ వాటి విశిష్టతను తెలిపిన తీరు అందరినీ ఆధ్యాత్మిక భావాలను తట్టిలేపింది. గీతా సత్సంగ్ సమితి సభ్యులు కూడా పారాయణం చేయడంతో శంకర్ యాదవ్ నివాసంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అంతకుముందు శంకర్ యాదవ్ చంద్రకళ దంపతులతో పాటు తండ్రి హన్మయ్య, తల్లి కుటుంబ సభ్యులు అఖండ పారాయణం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమం, యజ్ఞాలు నిర్వహించారు. వేద పండితుల మంత్ర అర్చనలతో నివాసం మొత్తం మార్మోగింది. అనంతరం శంకర్ యాదవ్ చేతుల మీదుగా మహాప్రసాద వితరణ చేశారు. అఖండ పారాయణ కార్యక్రమానికి తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, వెంకటయ్య, శంకర్ యాదవ్ మిత్ర బృందం, జొన్నల వినోద్ కుమార్, పట్లోళ్ళ వేణుగోపాల్ రెడ్డి, మనోహర్ యాదవ్, ప్రేమ్ రాజ్, తాండూరుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, గీతా సత్సంగ్ సేవా సమితి సభ్యులు, భక్తులు తరలివచ్చారు. ओम तद्वायामि ब्रह्मणा वन्दमानस्तरास्ते जमानो हरिभिः अहेणमानो वर्णेन रुद्रसरुद्रमहान्तः ते गृह्णाद्यस्सवितो विष्णुर्विश्वे मुञ्चन्तु मर्दस्वर्गाः स्वाहा इदं वरुणाय सविग्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो वरुणभ्यं मा यज्ञं भिगुं धृष्टं मा यज्ञपतिं जातवेदसो शिवौ भवदमध्यनः स्वाहा जातवेदोभ्यं इदं नमः ओम सूर्यो ज्योतिर्ज्योतिः सूर्य स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्च स्वाहा ओम ज्योतिः सूर्य सूर्यो ज्योतिः स्वाहा ओम सजोर्देवेन सवित्रा सजोर्युगेन्द्रवत्या ईशानः सूर्यो वेद स्वाहा ओम वक्रतुण्डाय विद्महे एकदन्ताय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा ओम गुरुदेवाय विद्महे परब्रह्माय धीमहि तन्नो गुरुः प्रचोदयात् स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् स्वाहा ओम वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मः प्रचोदयात् स्वाहा ओम वीणापाण्यै च विद्महे
ब्रह्मपत्नी च धीमहि दुर्गावेर्यो जयस्मिन् सन्निधिं कुरु ఉంగరపు వేలు చిటికెనేలు పక్కన ఉంగరపు వేలు పెట్టి 3 సార్లు తిప్పండి 3 సార్లు సవ్య దిశగా క్లాక్ వైజ్ గా తిప్పి అందులో ఉన్న పుష్పం తీసుకొని యజ్ఞం జలు ప్రోక్ష దైవం ఆత్మానం చ సంప్రోక్ష ఆదౌ నిర్విఘ్న సమాప్త్యర్థం శ్రీమన్మహాగణాధిపతి స్మరణం చల్లుకోండి మీ మాతాపితరులపైన మీ పైన మీ పుత్రిక పైన పుత్రుని పైన కూడా ప్రోక్షణ చేయండి ఇప్పుడు ఒకసారి అందరూ 2 చేతులు జోడించండి చెప్పిన మంత్రం చెప్పండి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ కార్యేషు సర్వదా గణేష్ మహారాజుకి ఓం భువస్వః అగ్నాయో క్షిపసాసోర్జంజనః ఆయేవాదస్వరుచూనా స్వాహా ఓం భూర్భువస్వః అగ్నిర్భృషి పవమానః పాంచజన్యః పురోహితః తమీమహే మహాగయం స్వాహా ఓం భూర్భువస్వః అగ్నివస్వస్వః అస్మే వర్చస్వీర్యం దదత్రయం మయి పోషకం స్వాహా ఓం భూర్భువ ఇత్తామాస్తి ధర్మస్తన్నోస్తు వేగుస్యాం ప్రయోరయేనా స్వాహా ఓం త్వన్నో అగ్నిర్వరుణస్య విద్వాన్ దేవస్య హేవజాసరిష్టాః యజిష్టో అగ్నిరమశ్వో దుషానో విశ్వాద్వేషాంసి ప్రముధ్యస్మత్ స్వాహా ఓం సత్వన్నో అగ్నిర్వమో భూతి విష్ణోవస్య భుజగువ్యష్టో అవయక్ష్వనో వర్ణభ్యనానో పూజామండపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తితో కంకణం పట్టుకోండి ఈ కుడి చేతిలో ఉన్న పువ్వులు అక్షతలు హోమగుండం పై భాగం వద్ద పెట్టండి పెట్టి యజ్ఞగుండాన్ని తాకి కళ్ళకద్దుకొని నమస్కారం చేయండి ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధర్మః ప్రచోదయాత్ పురుషులు 2 చేతులతో కొబ్బరికాయ పట్టుకోండి స్త్రీలు మీ చేతిలో ఉన్న కంకణాన్ని కుంకుమ బొట్టు పెట్టండి మీ భర్త గారి కుడి చేతికి ఆ కంకణాన్ని కట్టండి కంకణానికి పెట్టండి నూరులో పెట్టండి వారి కుడి చేతికి కట్టండి పురుషులు 2 చేతులతో కొబ్బరికాయ పట్టుకోండి తేన త్వామనుబధ్నామి రక్షేమాచలమాచలః కంకణధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు ఏదైనా మనం ఒక దీక్ష యజ్ఞం వ్రతం చేసేటప్పుడు కంకణ ధారణ చేయడం అనామయతి ఆ నియమాన్ని అనుసరించి ఇప్పుడు మనం కూడా కంకణ ధారణ చేసినాం కంకణ ధారణ చేసినాము అంటే దాని యొక్క నియమం ఏమిటంటే అర్థం మళ్ళీ 2సారి పోసుకోండి చెప్పండి ఓం అమృత అభిధానమసి స్వాహ తాగండి 2సారి మళ్ళీ 3వ పోసుకోండి ఓం సత్యం యశః శ్రీమయి శ్రీ శ్రేతాం స్వాహ తాగండి అంగస్పర్శన మంత్రాలు ఉంటాయి భగవంతుని వేద మంత్రాలతో మన శరీరంలోని అవయవంగాల్లో శక్తి వృద్ధి చెందాలి అని మనం ప్రార్థిస్తున్నాము ఎడమ చేతులు పోసుకోండి ఇప్పుడు 2 ఈ వేలు తీసుకోండి 4 వేలు ఉన్నాయి కుడి చేతి యొక్క 2 వేలు తీసుకోండి 2 వేలు తీసుకున్న జలంలో అద్దుకుంటూ చెప్పిన మంత్రాలు నేర్చుకోండి ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు దానిలో నేర్చుకోండి ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు చెవులు కంటించుకోండి ఓం బాహుర్మే బలమస్తు బాహువులు అంటే భుజాలు ఓం పూర్వోర్మా పూర్వస్తు గురువులు అంటే తొడలు కంటించుకోండి విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టునాగుంసస్తనోభిః పువ్వులు అక్షరాలు పెట్టుకున్న తర్వాత దాని మీద కుడి చేతి మీయండి ఇప్పుడు సంకల్పం చెప్పుకోబోతున్నాము అన్ని వివరాలు కూడా సంకల్పం వస్తాయి